వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. స్టాక్ మార్కెట్ అయితే ట్రంప్ యొక్క టారిఫ్లతోని మొత్తం గ్లోబల్ మార్కెట్స్ అయితే క్రాష్ అయిపోయినాయి. మళ్ళీ మన ఈ స్టాక్ మార్కెట్ కాకుండా క్రిప్టో మార్కెట్ ఎలా ఉంది? ఇంచుమించు ట్రంప్ యొక్క ఎఫెక్ట్ క్రిప్టో మార్కెట్ మీద కూడా పడిందని చెప్పాలి. ఇథీరియం లాంటి పెద్ద కాయిన్స్ కూడా పడిపోవడం జరిగింది. అండ్ బిట్ కాయిన్ కూడా కొంచెం డౌన్ అవ్వడం జరిగింది. అయితే క్రిప్టో ఇన్వెస్టర్లు ఇలాంటి టైంలో మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మార్కెట్ క్రాష్ అవుతుంది అండ్ క్రిప్టో కరెన్సీలు కూడా కొంచెం క్రాష్ అవుతున్నాయి. అండ్ క్రిప్టో న్యూస్ ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు క్రిప్టో గురించి ఎడ్యుకేట్ చేయడానికి క్రిప్టో ఎడ్యుకేటర్ రాజేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ రవి గారు. సార్, ఇప్పుడు మార్కెట్ క్రాష్ అయింది, ట్రంప్ ఎఫెక్ట్ గ్లోబల్ వైజ్గా మొత్తం ఎఫెక్ట్ బాగా చూపించింది. అవును, ఎస్. క్రిప్టో మీద కూడా బాగా చూపించింది. ఎస్ ఎస్. సార్, ఎలా ఉంది? ఇథీరియం కూడా బాగా పడిపోయింది అండ్ బిట్ కాయిన్ మీద కూడా ఎఫెక్ట్ ఉంది. అవునండి. ఏం చెప్తారు దాని గురించి? రవి గారు, యాక్చువల్గా ట్రంప్ టారిఫ్స్ అనేది ఒకప్పుడు స్టాక్ మార్కెటే, ఒక 10 years బ్యాక్. ఇప్పుడు ఏమైందంటే క్రిప్టో మార్కెట్ కూడా $1 trillion మార్కెట్ క్యాప్ టచ్ అయిందనమాట. ఓకే. న్యూస్ వచ్చేసి ఏ న్యూస్ అయినా, కొంచెం ప్రపంచానికి ఇబ్బందికరమైన న్యూస్ ఏదైనా క్రిప్టో ఫీల్డ్ కూడా తగ్గడం అనేది జరిగింది అనమాట. ఓకే. ఈ క్రిప్టో ఫీల్డ్ అంటే మనం అర్థం చేసుకోవాలి, జనాల్లోకి అంత వెళ్ళిపోయిందండి. అంత వెళ్ళిపోయింది. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ అయ్యారు. దే ఆర్ ఇన్వెస్టింగ్, పీపుల్ ఇన్వెస్టింగ్, లాట్ ఆఫ్ ఎక్స్చేంజెస్ వచ్చినాయి. అయితే దీనిలో మనం ఎక్కువ ఇప్పుడు చూడాల్సిన ప్రాజెక్ట్ ఏంటంటే ఇథీరియం ప్రాజెక్టు. ఇథీరియం ప్రాజెక్టు దాదాపుగా $4,000 దాకా ఉందండి ఒక ఇథీరియం కాయిన్ వచ్చేసి. ఓకే. ఏది ఇప్పుడు కాదు, ఒక సంవత్సరం క్రితం $3,000 to $4,000 మధ్యలో ఉండేది, ట్రేడ్ అవుతూ ఉండేది. అప్పటి నుంచి కొంచెం తగ్గుతూ వస్తుందన్నమాట. ఎవరు పొజిషన్లు ఎలా తీసుకుంటారంటే క్రిప్టో ట్రేడర్స్ లాంగ్ తీసుకుంటారు. లాంగ్ అంటే వాళ్ళ దగ్గర కొంచెం క్యాపిటల్ ఉంటే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసేటట్లు పొజిషన్లు తీసుకుంటారు. అది లిక్విడేట్ అయిపోయింది, ఒక మార్కు కన్నా తక్కువ అయితే లిక్విడేట్ అయిపోయింది. ఓకే. ఇథీరియం మీద ఎక్స్పెక్టేషన్ ఏంటంటే లాంగ్ టర్మ్లో $10,000 అయిద్దని, అది పాజిటివ్ ఎక్స్పెక్టేషన్. ఓకే. అయితే $2,000 తక్కువ వెళ్ళదని ఎంతోమంది ఈ లాంగ్ పొజిషన్లు తీసుకునేసరికి ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల సడన్గా కొలాప్స్ అయిపోయిందండి. ఓకే. అందుకనే క్రిప్టోలో స్పాట్లో ఉన్న వాళ్ళకి ఏం కాదు, మేబీ అప్ అండ్ డౌన్స్ కామను. ఇలా ఫ్యూచర్స్లో కానీ లాంగ్ టర్మ్ మార్జిన్లో కానీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఇలాంటి న్యూస్ చాలా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే. ఈ ఇథీరియం కాయిన్ వచ్చేసి $1,400 దాకా పడిపోయింది. ఓకే. చాలామంది పొజిషన్స్ $1,700 దగ్గర లిక్విడేట్ అయినాయండి. ఓకే. అంటే ఏంటంటే ఈ $1,700 అంటే అసలు ఆ మార్క్ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే 4,000 అంటే 3,600. 1,600. సారీ, 1,600 పడిపోయింది. అంటే ఒకేసారి పడిపోలేదు, గత 1 year నుంచి ఫాల్ వచ్చింది. ఈ ఫాల్ మరీ 10 to 20% ఫాల్ అయిందనమాట. ఓకే. ఓకే. సో అందుకనే స్పాట్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పాట్ అంటే మన దగ్గర ఉన్న ఫండ్తో తీసుకోవడమే కానీ ఎక్స్చేంజ్ డబ్బులు ఇస్తుంది కదా, లోన్లు ఇస్తుంది కదా అని వాళ్ళ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే క్రిప్టోలో లాంగ్ టర్మ్లో ఉండాలంటే ఇవి చాలా మనం నాట్ ఓన్లీ ఇథీరియం అండి, ట్రంప్ కాయిన్ ఉంది సపరేట్గా. ట్రంప్ కాయిన్ కూడా పడిపోయింది, $8 వచ్చింది. అలానే సొలానా కాయిన్ $140 దాకా ఉంది, ఏది అనౌన్స్మెంట్ చేయకముందు. ఓకే. అది అసలు $100 తక్కువ అనుకోలే ఎవరు, $93 దాకా వెళ్ళిపోయింది అనమాట. ఓకే. ఇలా ఎవ్రీ క్రిప్టో ప్రాజెక్ట్ ఈజ్ ఎఫెక్టెడ్ ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల. అయితే ఒక చిన్న ఉపశమనం ఏంటంటే నిన్న చైనాకి తప్ప మిగతా అన్ని కంట్రీస్కి 90 days నేను బ్రేక్ ఇస్తున్నా అని చెప్పాడు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినాయి మార్కెట్స్ అన్నీ. ఇప్పుడు సోలానా చూస్తే $115 దగ్గర ట్రేడింగ్ అవుతుంది. ఓకే. ఇథీరియం కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి 12% పెరిగింది, 1,500 to 1,600. బిఎన్బి కాయిన్ కానీ ఈవెన్ ట్రంప్ కాయిన్ కూడా 6% పెరిగిందనమాట. సో న్యూస్ మీద చాలా ఇంపాక్ట్ ఉన్న ఫీల్డ్ ఈ క్రిప్టో ఫీల్డ్ అండి. ఓకే. అయితే మరి ఇంకా జనరల్గా మనకు పై కాయిన్, వాల్కనో కాయిన్స్, అవును, వాట్ స్టేటస్ ఏంటి సార్? వాల్కనో కూడా కొంచెం పడిపోయిందండి. ఓకే. మళ్ళీ ఈ న్యూస్ పాజిటివ్గా రాగానే వాల్కనోకి బ్యాకప్ వచ్చేసి బిఎన్బి కాయిన్ అనమాట. ఓకే. బిఎన్బి కాయిన్ పెరిగేసరికి ఇది చిన్న ప్రాజెక్ట్ వాల్కనో ప్రాజెక్ట్ కూడా గ్రో అయిపోయింది. అండ్ నిన్నటికి ఇవాళకి మీరు చూస్తే గ్రాఫ్ 12% గ్రో అయింది వాల్కనో ప్రాజెక్ట్ కూడా. ఓకే. అండ్ వాళ్ళ ఫిట్నెస్ యాప్ కూడా లాంచ్ అవ్వబోతుంది, ఇప్పుడు టెస్టింగ్ జరుగుతుంది.
ఆ టెస్టింగ్ మనం కూడా అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట ఏ విధంగా జరుగుతుంది అనేది. ఇంకా అఫీషియల్గా నాకు తెలిసినందుకు ఇంకో 10 to 15 డేస్లో వాల్కనో హోల్డర్స్కి అయితే గుడ్ న్యూస్ ఉంది. ఓకే. అండ్ పైకాయిన్ అయితే మన యూజర్స్ ఎంతోమంది మైనింగ్ చేస్తారు మొబైల్స్ ఉపయోగించి. ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళు అయితే హ్యాపీ అండి. అంటే మార్కెట్ నుంచి P2P ద్వారా కొన్న వాళ్ళు మాత్రం, ఎక్స్చేంజ్ నుంచి కొన్న వాళ్ళు, మైనింగ్ చేసుకున్న వాళ్ళు మాత్రం హ్యాపీ. ఓకే. అండ్ ఈ ఎలానో ఫ్రీగానే వచ్చేది కాబట్టి ఎక్కువ అంటే ఇది సప్లై అనేది పెరుగుతుందండి. రోజు మైనింగ్ చేయడం వల్ల కొత్త సప్లై అనేది వస్తుంది. ఇది ఎప్పుడైతే మనం డిస్కస్ చేసుకున్నట్లు నేను వీడియోస్లో ఒక పైకాయిన్ $100 ఉంటుందని చెప్పలేదు. ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి ఎప్పుడు డిస్కస్ చేసుకున్నా ఇది మ్యాక్సిమం $1 to $3 ఉంటుంది. అక్కడ నుంచి డిమాండ్ పెరిగితే పెరిగిద్ది అని చెప్పాం. డిమాండ్ పెరగలే. ఓకే. డిమాండ్ పెరగక కన్జంప్షన్ ఎక్కువైపోయింది. కన్జంప్షన్ ఎక్కువ లేదు. క్రిప్టోలో ఒకటే అండి, కన్జంప్షన్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మరి ఈ టైంలో అయితే కొంచెం స్లోగానే ఉంది పైకాయిన్. ఇప్పుడు $3కి వెళ్ళింది పైకాయిన్ కూడా. ఇప్పుడున్న రేట్ చూస్తే $0.5. ఓకే. అంటే తెలియకుండా, అంటే సబ్జెక్ట్ తెలియకుండా పొజిషన్లు తీసుకుంటే లాస్ట్లోనే ఉంటారు. ఓకే. మరి ఎందుకు అదే కనుక వరల్డ్ సప్లై మార్కెట్లో ఉందనుకోండి, అది వేరు, కన్జంప్షన్ వేరు, దాని యొక్క రూల్స్ వేరు అనమాట. అప్పుడు ట్రేడింగ్ కూడా $3లో ఉండదు, దాని తగ్గట్లు ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది 5 to 8% మార్కెట్లో ఉండి దాని వాల్యూ అది. ఇప్పుడు ఉన్న కొద్దీ రోజు కొన్ని మిలియన్స్ ఆఫ్ పైకాయిన్స్ వస్తున్నాయి మార్కెట్లోకి. ఓకే. మరి అవన్నీ కన్జంప్షన్ చేయాలంటే 28 మే దాకా వెయిట్ చేయాల్సిందే యూజర్స్, పైకాయిన్ యూజర్స్. ఓకే. అప్పుడు ఒక న్యూస్ అనేది ఉంది పైకాయిన్కి, అది ఐఆమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ అండి. ఓకే సార్. అంటే మీరు ఇప్పుడు మనం వీక్లీ వన్స్ చేస్తున్నాం కానీ డ్యూటీ మీరు బిజీ షెడ్యూల్లో మాకు దొరకడం లేదు. ఓకే. కాకపోతే చాలా డౌట్స్ అడుగుతున్నారు వీడియో కింద మెసేజ్ పెట్టి, మిమ్మల్ని పర్సనల్గా అప్రోచ్ అవ్వడం లేదా డౌట్స్ క్లారిఫై చేసుకోవడం ఎలా? సో రవి గారు, నాది ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్ ఉంటుందండి, బ్లూ టిక్ మార్క్ ఉంటుంది, చలువాది రాజేష్ అని. అక్కడ డెఫినెట్గా మెసేజ్ చేస్తే నేను అందుబాటులోకి వస్తాను. ఒకవేళ కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ రిప్లై మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్స్టాగ్రామ్ ద్వారా అప్రోచ్ అవ్వచ్చు అలాంటి యూజర్స్ అందరూ. అండ్ ఇంకొకటి అండి, ఈరోజు వీడియో చేస్తున్నాం కాబట్టి చెబుతున్నాను, సిపిఐ డేటా కూడా ఒకటి వస్తుంది. అంటే సిపిఐ డేటా అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. ఎప్పుడైతే ఈ సిపిఐ డేటా 3% కన్నా తక్కువ ఉంటే మార్కెట్స్ అన్నీ మంచిగా బుల్లిష్గా ఉంటాయి అనమాట. ఈరోజు అది రాబోతుంది. ట్రేడర్స్ అనే వాళ్ళకి ఈ సిపిఐ డేటా కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. క్రిప్టో ట్రేడర్స్, ఆ స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మీకు కరోనా టైంలో అండి ఈ సిపిఐ డేటా వచ్చేసి చాలా అంటే నెగిటివ్కి వెళ్ళిపోయింది. నెగిటివ్కి వెళ్ళిపోతే ఏ పెద్ద ప్రాజెక్ట్ అయినా అక్కడ నుంచి తగ్గిపోయింది. బిట్ కాయిన్ స్పైక్కి వెళ్ళి $4,000 వచ్చింది కరోనా టైంలో. ఎందుకంటే సిపిఐ డేటా నెగిటివ్లో ఉందన్నమాట. అంటే పర్చేజింగ్ పవర్ అనేది తగ్గింది కస్టమర్స్ది. ఓకే. అందుకనే ఈ పర్చేజింగ్ పవర్ కనుక 3% కన్నా తక్కువ ఉంటే, అంటే 2.8% అంటాము, ఇది కన్నా తక్కువ ఉంటే కొంచెం మార్కెట్స్ పాజిటివ్ సెంటిమెంట్ ఉంటుంది అనమాట. సో ఈ టెక్నాలజీ కానీ ఇది కానీ ఇన్వెస్టర్స్ తప్పకుండా నేర్చుకోవాల్సిందే. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. ఇది రాజేష్ గారు ఏం చెప్తున్నారు అంటే క్రిప్టో అయితే పడిపోవడం జరిగింది. ట్రంప్ ఎఫెక్ట్ వల్ల గ్లోబల్ వైజ్ పడిపోయింది స్టాక్ మార్కెట్, ప్లస్ క్రిప్టో కూడా పడిపోయింది. అయితే 90 days పాస్ చేయడం జరిగింది. ఒక చైనా తప్ప మిగతా అన్ని దేశాలకు 90 days టారిఫ్స్ అయితే పాస్ చేయడం జరిగింది. సో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం జరిగింది ఈ క్రిప్టో అని చెప్తున్నారు. సో టెన్షన్ పడాల్సింది ఏం లేదని అయితే ఓ చిన్న అడ్వైజ్ ఇస్తున్నారు. ఏదైనా మీరు స్టడీ చేయండి, స్టడీ చేసిన తర్వాత క్రిప్టో మీద ఇన్వెస్ట్మెంట్ ఆలోచించండి. పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేయడానికి ఇన్స్టా చెప్పారు సార్, అది ఫాలో అవ్వండి. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.